ఏపీలో టీడీపీ బీజేపీతో కలవడం ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి గురిచేస్తోంది. ముస్లిం మైనార్టీ ఎక్కువ శాతం ఉన్న నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పార్టీకి నష్టం కలుగుతుందని భావిస్తున్నారు. ఇక కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో ముస్లిం మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి గెలుపపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. బీజేపీతో పొత్తును టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. ముస్లిం ఓటర్లు దూరం అవుతారనే టెన్షన్ ప్రస్తుతం వారికి పట్టుకున్నట్లుంది. ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు ఏవి, ఎక్కడి నేతల్లో కలవరం నెలకొనిందో ఇప్పుడు మనం పరిశీలిస్తే ఏపీలో రాజకీయం ప్రస్తుతం హీట్ ఎక్కింది. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతూ ఉంటే మరోవైపు పొత్తుల అంశం నేతల్లో టెన్షన్ పెడుతోంది. బీజేపీతో టీడీపీ పొత్తు అనగానే ఆ పార్టీ సీమ నేతల్లో కలవరం మొదలైంది. 5 ఏళ్లు కష్టపడి సమీకరించుకున్న ముస్లిం ఓట్లు దూరం అవుతాయేమోనన్న భయం ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో నెలకొనింది. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో మైనారిటీలు దాదాపు 4 నియోజకవర్గాల్లో కీ రోల్ పోషిస్తారు. అందులో మొదటిగా కడప అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఇక్కడ దాదాపు 50% ఓట్లు మైనారిటీలవే ఉన్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే కడప నియోజకవర్గంలోని 95,000 మంది ముస్లిం మైనారిటీల ఓట్లు వన్ సైడ్ ఓటింగ్ చేయడం పక్కా అనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఇక రాయచోటి నియోజకవర్గంలో మైనారిటీలు ప్రధాన భూమిక పోషిస్తారు. దాదాపు 70,000 మంది ముస్లిం మైనారిటీ ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఓటర్లు కూడా ఇక్కడ అలయన్స్ను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అటు పొద్దుటూరు నియోజకవర్గంలో కూడా దాదాపు 60,000 మంది ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నారు. ఆ 3 పార్టీల మధ్య పొత్తులు కుదిరితే వన్ సైడ్గా ఓటు వీరు వేయనున్నారు. కమలాపురంలో ముస్లిం మైనారిటీలు దాదాపు 40,000 మంది ఓట్లు ఉన్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీకి వ్యతిరేకంగా ఇక్కడ వీరందరూ కూడా పనిచేస్తారనే టాక్ కూడా ప్రస్తుతం వినిపిస్తోంది. బీజేపీతో టీడీపీ పొత్తును ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ నేతలు ఎవ్వరూ కూడా అంగీకరించడం లేదు. బీజేపీతో పొత్తును వీరు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పోటీ చేయలేమని పార్టీ పెద్దలకు సూచిస్తున్నారనే వార్తలు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు, ఆదోని, నంద్యాల, బనగానపల్లి, శ్రీశైలం, నందికొట్కూరు, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 2 పార్లమెంటు స్థానాలపై తీవ్ర ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు టీడీపీ నేతల్లో కొనసాగుతున్న ఆందోళన. ఇక అనంతపురం జిల్లాలో కూడా బీజేపీతో పొత్తును టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం మైనారిటీలు పార్టీకి దూరం అవుతారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కదిరి, హిందూపురం, అనంతపురం నియోజకవర్గ ప్రాంతాల్లో దాదాపు ముస్లిం మైనారిటీల ఓట్లు ఎక్కువ శాతం ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ ముస్లిం మైనారిటీ వాళ్ళందరూ కూడా టీడీపీకిన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లందరూ కూడా దూరం అవుతారనే ఆందోళన ప్రస్తుతం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.